ఓం నమః శివాయ. సికింద్రాబాద్ వాస్తవ్యులైన సి సీతాలక్ష్మమ్మ గారు వారి కుమార్తె ఉమాదేవి గారితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి అనాథుల శాశ్వత పోషణ కోసం కడుతున్న మహాశైవక్షేత్ర నిర్మాణానికి సాయం చేసి పుణ్యఫలాలు పొందారు. మాధవ సేవలో భాగంగా ముందుగా సకల శుభాలనిచ్చే శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనం చేసుకోగా అర్చకులు స్వామి చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రమైన మశాంతకుల గోత్రంపై అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. శుభాతిథౌ శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్యాం మశాంతకుల గోత్రోద్భవస్యాం సీతాలక్ష్మీ నామ్నీం ఉమాదేవి నామ్నీం प्रज्ञान कुमार नामदेश्यां श्वेता नाम्नीं अभिराम निखिल नामदेश्यां अन्वी नाम्नीं सह कुटुंबानां क्षेमस्थैर्यवीर्यजयारोग्येन्द्रमार्दकं मुमुक्षा चतुर्विध फलपुरुषादसिद्धिर्महापुण्यलिंगेश्वर स्वामी संपूर्ण अनुग्रह करुणाकटाक्षवीक्षण प्रसाद सिद्धिरसदा जलाभिषेकं कर्म करिष्यमानः. అత్యంత పవిత్రమైన శివనామస్మరణ చేస్తూ స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. महाराजमाधिपत्यं श्रीमन्महापुण्यलिंगेश्वर स्वामी देवताभ्यो नमो नमः. आनंदकर्पूर दिव्य मंगल नीराजनांद्रजयामि पार्वतीपतये हर हर महादेव शंभो शंकर नमः शिवार्पणमस्तु. सुतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः. హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమ ఫలాలు పొందారు. దుర్గాదేవ్యై నమః అగ్నేయ నమః పృథివ్యాయ నమః అభ్యయ నమః అగ్నేయ నమః పుష్టే ప్రయావదే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ నీవే హర హర. అనంతరం సేవామూర్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆశ్రమ వాహనమెక్కి నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి వారి స్వహస్తాలతో ఇటుకలు అందించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు శివాలయ నిర్మాణ సంకల్పం గురించి సేవామూర్తులకు వివరించారు. సేవామూర్తులు సీతాలక్ష్మమ్మ గారు, ఉమాదేవి గారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించనున్న ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం నిమిత్తం విలువైన విరాళమందించి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. వయసు సహకరించకపోయినా ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి శివాలయ నిర్మాణానికి సాయం చేసిన సేవామూర్తి సీతాలక్ష్మమ్మ గారిపై, వారి కుమార్తె ఉమాదేవి గారు, వారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుడు అనంతకోటి పుణ్యఫలాలు ప్రసాదించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.